సూపర్ స్టార్ మహేష్ బాబు గతేడాది సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాతో వచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న మహేష్ బాబు మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. బాహుబలి, RRR సినిమాలో పాన్ ఇండియా రేంజ్ను దాటేసిన రాజమౌళి ఈసారి పాన్ వరల్డ్ మూవీని రూపొందించేందుకు గాను కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారు. దాదాపు 2 ఏళ్ల పాటు కథ, స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసిన రాజమౌళి అండ్ టీం ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించినట్టుగా సమాచారం. సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైనా ఇప్పటివరకు అందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. SSMB 29 సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందనే విషయాన్ని సైతం రాజమౌళి చెప్పేందుకు రాజమౌళి ఆసక్తి చూపించలేదు. ఆ మధ్య ఒక సినిమా ఈవెంట్లో యాంకర్ సుమ అడిగిన విషయాన్ని రాజమౌళి దాటేశారు. సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించటం రాజమౌళి అలవాటుగా వస్తుంది. RRR సినిమా ప్రారంభం సమయంలోనూ హీరోలు NTR, రామ్ చరణ్తో కలిసి రాజమౌళి మీడియా ముందుకు వచ్చారు. ఆ మీడియా సమావేశంలో సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. అదే సమయంలో స్టోరీ లైన్పై జనాలకు ఒక ఐడియా ఇచ్చేస్తారు. ఇప్పుడు మహేష్ బాబుతో రూపొందిస్తున్న సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్కి రాజమౌళి సిద్ధమవుతున్నారని సమాచారం అందుతోంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న మొదటి షెడ్యూల్ ముగింపు దశకు చేరుకుందని టాక్. మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు ముఖ్య నటీనటులపై గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతోంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ కోసం ఆఫ్రికాకి వెళ్లేందుకు రాజమౌళి అండ్ టీం రెడీ అవుతున్నారని అంటున్నారు. ఆఫ్రికా వెళ్లటానికి ముందు రాజమౌళి మీడియా ముందుకు రావాలని భావిస్తున్నట్టు సమాచారం. మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో కలిసి రాజమౌళి మీడియా ముందుకు వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆఫ్రికా షెడ్యూల్ను చాలా ఎక్కువ రోజులు రాజమౌళి ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఆఫ్రికా షెడ్యూల్ కంటే ముందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం ద్వారా సినిమాకు సంబంధించిన బజ్ క్రియేట్ చేయటంతో పాటు లేనిపోని పుకార్లకు తెరదించినట్టవుతుందని రాజమౌళి భావిస్తున్నారట. త్వరలోనే SSMB 29 సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్, అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. మహేష్ బాబు లుక్తో పాటు ఇతర విషయాల గురించి రాజమౌళి ఏం చెబుతారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రియాంక చోప్రాకు కాకుండా మరో హీరోయిన్ ఈ సినిమాలో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై కూడా రాజమౌళి స్పందిస్తారో లేదో చూడాలి.